స్వామి స్వామి మీ ఆయన పడేటప్పుడు నువ్వు సింధే చాలా దాన్ని సుజాత్రం స్వామి శరణం. స్వాములందరూ కూడా పేడతల్లాడాలి. స్వామి శరణం, స్వామి అమ్మ. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన విజయవాడ నగరమందు అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, పెద్దింట్లమ్మ, బెజవాడ దుర్గమ్మ రాత్రిపూట నగర సంచారం చేసిన అందరికీ తెలుసు. అలాంటి అమ్మ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, గణపయ్య స్వామి తన కుమారులు భజన కార్యక్రమం మన అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం గ్రామంలో జరుగుతుంటుంటే అమ్మవారిని స్మరించుకుంటూ జై బలో దుర్గా భవానీ మాతకు, ఆది పరాశక్తికి, అమ్మల గంగమ్మకు ఈ నామాలు విందండి. అమ్మవారు సంకీర్తన చేసుకుంటా మన సంకీర్తన విని అమ్మవారు మన గోవిందరాజు గురుస్వామి వారి జరిగే పూజ జరిగే ఆధ్వర్యంలో రావాలని కోరుకుంటుంది. అదే విధంగా అమ్మవారు బయలుదేరింది. వస్తూ 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 మన పెరుముడు వంతెన దగ్గర ఆగింది. అమ్మవారు స్వామి నాకు నమ్మకం లేదు, వీళ్ళు భజన సరిగ్గా చేసినట్టు అనిపించలేదు. లేదు లేదు, మా గ్రామస్తులు అందరూ కూడా భక్తి పరవశక్తులు బాగా మునిగి తేరుతారు. దాని గురించి అయితే ఇబ్బంది అవసరం లేదు. వచ్చేస్తారు అమ్మవారు. అమ్మవారు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇక్కడ. కానీ భజన చాలా అన్నారు అమ్మవారు. లేదు లేదు, భజన బాగా బాగుంది. మన గ్రామస్తులు అందరూ కూడా ముగ్ధులై ఉన్నారు. సరే అమ్మవారు పెరుమూడు వంతెన దగ్గర రాగానే అమ్మవారికి ఒక ఆలోచన వచ్చిందంట. నేను నా రూపంలో వస్తే భక్తులందరూ కూడా భయపడతారు, సరే రేవు మీదగా వద్దాంలే అని అనుకుందంట. అదయింది, బయలుదేరి వెళ్ళింది రేవొడ్డుకి. ఎక్కడ చూసినా ఒక్కడ కూడా జాలర్ లేడు, ఒకే ఒక్క జాలర్ ఉన్నాడు అనమాట. ఆ జాలరన్న దగ్గరికి అమ్మవారు మారు వేషంలో వెళ్ళి ఇలా అడుగుతుందంట, రేవు దాటించలో అప్పుడు ఆ జాలరని అంటున్నాడంట, ఏమని? అమ్మా ఎవరమ్మా నువ్వు? నేను కలకత్తా కాలనీరా, నిశరేత్రి కాడా వచ్చావు, మరి ఎవరమ్మా నువ్వు అని అంటున్నాడంట. అప్పుడు అన్నాడంట, అలసిపోయిన్నాను అక్కో అక్కో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో, అలసిపోయిన్నాను అక్కో అక్కో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో, అలసిపోయిన్నాను జాలరో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో, అలసిపోయిన్నాను అక్కో అక్కో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో. అప్పుడు అమ్మవారు అంటుందంట దీనంగా, పసిపిల్ల తల్లిని రాజాలన్నా నన్ను రేవు దాటించరో జాలన్నా, పసిపిల్ల తల్లిని రాజాలన్నా నన్ను రేవు దాటించరో అంటున్నాడంట, అలసిపోయిన్నాను అక్కో అక్కో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో, అలసిపోయిన్నాను అక్కో అక్కో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో, అలసిపోయిన్నాను అక్కో అక్కో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో, అలసిపోయిన్నాను అక్కో అక్కో నిన్ను రేవు దాటించలేను అక్కో అక్కో. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ జాలరన్న వినకపోయేసరికి అమ్మవారి కోపం వచ్చిందంట. పొద్దుపోతున్నది జాలరన్న నన్ను రేవు దాటించరో జాలరన్నా, పొద్దుపోతున్నది జాలరన్న నన్ను రేవు దాటించరో జాలరన్నా, పొద్దుపోతున్నది జాలరన్న నన్ను రేవు దాటించరో జాలరన్నా, పొద్దుపోతున్నది జాలరన్న నన్ను రేవు దాటించరో జాలరన్నా. అప్పుడు ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ జాలరి మాట కనపడేసరికి జాలరి అంటున్నారంట, అమ్మవారి చొక్కేసి ఉన్నాను అక్కో అక్కో నేను చిన్నయ్య
సరే ఈ అమ్మవారి మాట ఆ జాలరన్న వింటలేదంట. అయితే ఎంతసేపటికి వినపోయేసరికి ఈ మానవులంతా ఇంతేనని అమ్మవారు కలకత్తా కాలినిలో జాలరన్న కలకత్తా కాలినిలో జాలరన్న నన్ను రేవు దాటించరు జాలరన్న అప్పుడు అంటున్నాడని జాలరన్నా ఊరుకోమ్మ, కలకత్తా కాలివి విజయవాడ దుర్గం అయితే కొండ మీద ఉండాలి కానీ ఇక్కడ నా పడవ దగ్గరికి ఎందుకు వస్తుంది అని అనేసరికి అమ్మవారు ఛీ, ఈ స్వామి ఇంటలేదు మాటని అమ్మవారి రూపం వచ్చి అసలు రూపంలోకి వచ్చి రేవు దాటించరు జాలరన్నా నన్ను నావు దాటించరు జాలరన్నా ఇక అప్పుడు శరణాలు ఇక ఈ సాగుకి సోలంపాతికి అయిపోయి ఇక అప్పుడు అమ్మవారి కాళ్ళ మీద పడి దండాలతో దండాలతో పెదవాడ దుర్గమ్మ దండాలమ్మ స్వాములందరూ కూడా మంచి సప్లై చేయండి. స్వామి సివిల్ స్వామి తెచ్చి కూర్చోండి స్వామి, ఖాళీ ఉంది. మర్యాద చనిపోయిన వాళ్ళు కూర్చున్నారు. స్వామి సేవ స్వామి, మీలో ఉత్సాహం ఏం కనబడలేదు. మా భజన నచ్చితే 2 చేతులు పైకెత్తి చేయండి, భజన చేయండి. అదే మాకు ఆహ్వానించినట్టు. మా భజన నచ్చితే మీకు
రెండు చేతులు పైకెత్తి భరించేయండి స్వామి. స్వామి చేశాడు అయ్యప్ప. ఓం శ్రీ స్వామి గోవిందుడు ఏడాలి. స్వామి అయ్యప్ప దయచేసి అందరూ ముందుకు రండి స్వామి. సివిల్ స్వాములు అందరూ కూడా ముందుకు రావాల్సి కోరుతున్నాం. ఖాళీ ఉంది స్వామి, నుంచోవద్దు. నుంచోబెట్టి మమ్మల్ని బాధ పెట్టద్దు. స్వామి చేయడం స్వామి. ఖాళీ ఉంది, ముందుకు జరగండి స్వామి. ముందుకు జరగండి స్వామి. మీరు ముందు జరగండి. మీరు ముందు జరగండి స్వామి. స్వాములు ముందు జరగాలి. మీరు కూడా ముందు జరగండి. మాతా స్వాములు ముందు జరగండి. అది కూడా ఖాళీ ఉంది. స్వామి చేయడం స్వామి చేశాడు అయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. గోవిందు ఏలారాడే గోపాలుడేలారాడే నా స్వామి ఏలారాడే గోవిందా గోవిందా. గోవిందుడే రాడే గోపాలుడే రాడే గోవిందుడే రాడే గోపాలుడే రాడే గోవిందుడే రాడే గోపాలుడే రాడే గోవిందుడే రాడే గోపాలుడే రాడే
కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడు
ఓ వత్తనగిరిదారికి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. శరణమయ్యప్ప. మనకు కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చేది ఆ కైలాసంలో ఉండే పరమశివుడు. ఆ కైలాసాన్ని కాపురముంటూ శ్రీశైలం సింహద్వారంగా చేసుకుని ఎండి కొండపై నివాసం ఉండే బోల మల్లన్న అంటూ ఒక చక్కని గీతం. కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా ఎండి కొండపై నివాసముండే బోల
తల్లి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఈ భజన కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు పూజ్య గురుదేవులు మన కోడూరు వాస్తవ్యులు అప్పికట్ల గోవిందరాజు గురుస్వామి. ఎందుకనగా ఆయన ఎన్నో భజనలు చేశారు, ఎన్నో శబరిమల యాత్ర చేశారు. స్వామి శరణం స్వామి, క్షమించండి. 23 యాత్ర అక్కడి నుంచి సాగిస్తా ఉన్నా మా నాన్నగారితో ఒకటి ఆగింది, నా మనవరాలు పుట్టింది రెండు ఆగినాయి. అక్కడి నుంచి మీరే లెక్కేసుకోండి, నాకు లెక్క తెలపదు. మరి చిరంజీవుల్ని 7 వనయాత్ర చేస్తూ 17 పూర్తి చేశాను. 18వ వనయాత్రకి జరుగువారిపాలెం వాస్తవుడు 18వ యాత్ర నాకు చేయాలన్నా అనే ముసలివాడిని నువ్వు నడిపించాలని కోరాడు. ఆ మణికంఠుడి దగ్గర నేను నడిస్తే ఆయన కూడా నడిపించినట్లెక్కే. స్వామి నడుస్తానంటవా రమణ స్వామి? స్వామి శరణం స్వామి. నడుస్తారు స్వామి. మీకే పోయిన సంవత్సరం అంటే 24వ సంవత్సరం మేమందరం కలిసి మండలానికి వేసుకుందామని అనుకున్నాం. మాలో చైతన్యం కలిపి ఒక్కసారి మా చలపతి గురుస్వామి గారు 13 పళ్ళు వేశాడు. స్వామి శరణ స్వామి. ఆ స్వామి కుదరక, ఆ స్వామి ఇంట్లో కుదరక, లేకపోతే బయట మామూలు పనులకి వెళ్తానికి వ్యవసాయం మన అసురాపాలెం గ్రామంలో సాధ్యమైనంత వరకు అందరూ కూడా వ్యవసాయానికి వెళ్ళే వాళ్లే కాబట్టి జ్యోతికి కుదరక ఆ స్వామి వేయటం, మండలానికి వేయటం, అన్ని ఎక్కడికి వెళ్ళా సరే జ్యోతి యాత్ర ఒక యాత్రన్నా చెయ్యాలి అని అందరూ అంటుంటే, కాదు గురుస్వామి ఒక్కసారి జ్యోతి యాత్ర చూపిస్తానని మా అందరినీ కలిపి ఆయన భుజస్కంధాల మీద మోసుకుని వెళ్ళినట్టే స్వామి వనయాత్రకి. మేము కూడా ముందు వచ్చేస్తే వనయాత్రలో దగ్గరుండి వెనకుండి లేటుగా ఉండే స్వాములు తీసుకొచ్చిన ఘనత మన గోవిందరాజు గురుస్వామి వారిది. ఎందుకనగా తల్లి తండ్రి గురువే దైవ శరణమయ్యప్ప. తల్లి తండ్రి తర్వాత గురువే. తల్లి తండ్రి ఇంటికాడ ఆలోచనలో ఇన్ని చూస్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత గురువే చెప్పింది ఏదైనా వినాలి, చెయ్యాలి. ఆ గురువు గోవిందరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఉండి మమ్మల్ని నడిపించాడు. అదే విధంగా ఈ కార్యక్రమం స్వామి శరణం మేము మండపాల భజన పెట్టుకుందాము అని అనుకున్నాం. స్వామి శరణం కాదు అబ్బాయి స్వామి, మీకు తెలియదు, పెట్టుకోండి మీరు, దానికి ఖర్చు ఎంతైతే అంత నేను భరాయిస్తాను అని అన్నారు. స్వామి శరణం స్వామి శరణమే. గోవిందరాజు గురు స్వామి. సరే అదే అయిపోయింది. మేము వెళ్ళాము. ఆ పూజా ఖర్చుల నిమిత్తం ఏదన్నా సీడీ రాయించుకోవడానికి వెళ్ళాం సరుకులకి. వెళ్ళిన తర్వాత అభిషేక కార్యక్రమాలు కన్యస్వామి చేయించుకుంటాడంటే స్వామి మీరు అభిషేకాలు చేయాలంటే అన్నారు. చేద్దాం స్వామి అన్నారు. చేద్దామన్న తర్వాత స్వామి సద్ది అభిషేకం చేసిన తర్వాత ఎవరి ఇంటికి వెళ్లి వాళ్ళు సద్ది చేయకూడదు స్వామి, అభిషేకాలు చేసిన తర్వాత అక్కడ ఆకులు లెగవాలి స్వామి అని అన్నారు. మా దగ్గర ఓపిక లేదు స్వామి, మేము నిమిత్త మాత్రులమే, అంతా నడిపించేది అయ్యప్పే అని మేము అంతా అనుకున్నాం. కాదు స్వామి దానికి ఎంతైతే అంత ఖర్చు నేను భరాయిస్తాను, నా దగ్గర బస్తా బియ్యం ఉండే తీసుకెళ్ళండి, సరుకులు కొట్టుకాడ సరుకులు తీసుకుండండి, నేను డబ్బులు కడతానన్నారు. లేదు స్వామి వద్దు అని అన్నాం. ఆ స్వామి గొప్పతనం అది. సరే అదే అయిపోయింది. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అదంతా ఊరు మొత్తం బాగింది. అప్పుడు మన సద్దిదాత కొండవేటి రవీంద్రనాథ్ స్వామి గారు, ఠాగూర్ గారు, రవి గారు, మెంబర్ సెటి గారు రవి గారు ముందుకొచ్చి స్వామి మీ స్వాములందరికీ కూడా సద్ది నేను పెడతాను అని ముందుకొచ్చిన సద్దిదాత రవి గారు వారికి వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని, వారి ఆయురారోగ్యాన్ని ఆ ఐపీ స్వామి వారు వెళ్ళలా కాపాడమని మనందరం కూడా ఒక్కసారి చెప్పండి. చెప్పండి. అర్థమైందా? మేము 93లో వనయాత్ర పోతే అడవిలో తినడానికి లేవు, మనుషులు తాగుతానికి లేదు. ఇవాళ ఆంధ్ర వాళ్ళందరూ అన్నదాన కార్యక్రమం ఎక్కడ అర్థమవుతుందా? అయ్యప్ప ఏందనేది ఇచ్చేదంతా కూడా మన అయ్యప్పే. స్వామి శరణం. మన రమణ స్వామి చెప్పినట్టుగా మరి ఇక్కడ దాతలందరినీ చెబుతాడు ఆయన. నేను కదిమా నాకు అవకాశం. సరే సరే అదే అయిపోయింది. దాత అన్నదాన కార్యక్రమం అయిపోయింది, సర్ది అయిపోయింది. స్వామి శరణం అనుకున్నాం. సరే సాయంత్రం పూట అందరూ వస్తారు కదా, వీరందరికి కూడా ఏర్పాటు చేయడం ఎలా 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 అని అనుకుంటుంటే
నేనున్నాను అంట మన కొండవేటి పాండురంగారావు స్వామి, బాబుల స్వామి గారు. స్వామి భిక్ష మొత్తం నేను పెట్టుకుంటాను స్వామి స్వాములందరికీ అని ఆయన ముందుకు వచ్చాడు స్వామి. సరే, ఆయన చూసి ఈ వచ్చిన భక్తులందరికీ కూడా పలహారం నేను ఏర్పాటు చేస్తాను స్వామి అని మన రేపల్లె రామకోటేశ్వర స్వామి వారు ఆయన ముందుకు వచ్చారు. స్వామి శరణం, స్వామి శరణం. సరే, ఆయన ఆరోగ్యాన్ని, ఆయన గృహాన్ని, ఆయన వంశాన్ని, మరి ఆయన పిల్లల చదువులు సరస్వతి అనుగ్రహిణాన్ని మరి ఆ స్వామి వెళ్ళలా కాపాడి, అదే ప్రకారంగా మన అసిరేపాలెం గ్రామంలో నా కోరిక ఎప్పటి నుంచి కూడా ఇక్కడ పీఠం పెట్టాలి, అయ్యప్ప ధ్వని వినిపించాలనుకున్నాను. 3 సంవత్సరాల నుంచి వినిపిస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి నేను బస్సులో కూడా వెళ్తా, ఒకసారి బస్సులో వెళ్ళి వనయాత్ర చేపిస్తానని నా ఆశ ఉంది ఇక్కడ. మరి ఎప్పుడు పంపిస్తారో మన అసిరేపాలెం గ్రామం నుంచి కంపల్సరిగా బస్సు యాత్ర చేసి వనయాత్ర చేసి జ్యోతిని దర్శనం చేపిస్తా. అవునా రమణ స్వామి? స్వామి శరణ స్వామి. సరే, భిక్ష అయిపోయింది, వీటి ఖర్చు మనం భరాయించలేం కదా. వీటి ఖర్చు మీకు అందరికీ తెలిసిందే. ఒక వినాయక చవితి వస్తే ఎంత ఖర్చు అవుతుందో, డీజే బాక్సులకు గానీ ఈ మైక్ సెట్ గానీ. నేనున్నాను అంటూ కొండవేటి మన అర్జునరావు స్వామివారి అలా అల్లుడు గారు బచ్చు సమీర్ గారు ఈ బాక్సుల నిమిత్తం మొత్తం నేనే పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. సరే, అదే ఇంత అయిపోయిన తర్వాత ఇక అంతా అయిపోయింది. మన ఆర్టిస్టులు ఉన్నారు కదా, 3 క్యాట్ ఆర్టిస్టులు, డోలకు, డప్పు. వీళ్ళకి ఎలాగో అని అనుకుంటున్నాం. చూడండి, అయ్యప్ప స్వామి గారు నిదానంగా తీసుకొచ్చేస్తున్నారు. మేము ఎవరిని అడగల స్వామి, మీరేం అడుకోవద్దు. మేమైతే ఎవరిని అడగల, మాలో మేము నిర్ణయించుకున్నాం అంతే. అలాగ 1000 రూపాయలు వేసుకుందామని దిగాం. అంతా అయిపోయిన తర్వాత దేవుడి కార్యక్రమాలంటే ముందుండే వ్యక్తి, అసలు ఆ వ్యక్తికి తెలియదు మేము ఇట్లా ఏర్పాటు చేస్తున్నామని. మన ఆహ్వానం కూడా ఇవ్వాల. మొన్న స్వామివారు మన గ్రామ ప్రెసిడెంట్ గారు లంకప్రసాద్ మాస్టర్ గారు, స్వామి ఇలా ఆహ్వానం చేసుకుంటున్నాము, ఇది పూజ చేసుకుంటున్నాం, మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలండి స్వామి అని అడిగాం. సరే, వస్తాను స్వామి అని అన్నారు. మేము వచ్చేసాం, అంతా అయిపోయింది. ఆ స్వామిని కూడా ఏం అడగల. ఫోన్ చేసి, స్వామి నేను అడగటం మర్చిపోయాను, స్వాములు మీరు ఖర్చు నాకు తెలుసు, మీరు పెట్టుకునే ఖర్చు, దీనిలో నా వంతు సహాయంగా ఏమన్నా ఇవ్వగలుగుతారా అని అడిగారు. మొత్తం చెప్పాం. చెప్తే స్వామి ఆ ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటానన్నారు మాస్టర్. అంతా కూడా మాస్టరే పెట్టుకున్నారు. కాబట్టి మేము దిగింది 1000 రూపాయలు మనిషికి వేసుకుని పటాల భజన చేసుకుందామని దిగాం స్వామి. హరిహర సుత అయ్యప్ప స్వామి వారు ఎలా నడిపించాడో చూశారు కదా. పొద్దున్నుంచి మీరు ఊరు మొత్తం గ్రామోత్సవంగా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి అయ్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావిళ్లు సమర్పించి నవవేద అభిషేకాలు చేసి అయ్యప్ప స్వామి వారి పడి పూజ కార్యక్రమం ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకున్నారంటే ఘనత ఆ అయ్యప్ప స్వామికి మనం జీవితాంతం కాలం రుణపడి ఉండాలి. కాబట్టి ఇంత ఘనంగా జరగటానికి వాళ్ళు ఒక్కళ్ళే కాదండి, మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ చిన్నలు పెద్దలు అందరూ కూడా మీ యొక్క సహకారం లేకపోతే ఇంత ఘనంగా సరే ఇక్కడ జరిగేది కాదేమో. అందరికీ కూడా ఒక్కసారి అందరికీ పాదాభివందనం చేసుకున్న స్వామి ఉన్న వాళ్ళందరూ కూడా తల్లి తండ్రి భార్య పిల్లలు అందరూ ఉన్నారు. వీళ్ళ సహకారం లేకపోతే మేము ఈ స్టేజ్ లో ఉండేవాళ్ళం కాదు స్వామి. తప్పులుంటే మన్నించండి, దయ ఉంటే శిక్షించండి. స్వామి శరణం. స్వామి శరణం. ఇక్కడ మరి అమెరికాకి పోయి స్వామి దగ్గర మరి అక్కడ ఉండి వస్తున్నారు, పొలాల పనులు చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో పూజ కూడా తెలుస్తున్నారు స్వామికి. నేను చాలా మందిని చూశా, అర్థమవుతుందా? మరి అదే పూజా విధానంలో ఇక్కడ ఈ ఖాళీలో ఒక చెట్టు ఏర్పాటు చేయబోతున్నారు స్వాములందరూ కూడా. ఈడుగా చేసేది మన అందరం. నా వద్దు నేను 10,116 రూపాయలు నేను సమర్పిస్తానని పొద్దున సంకల్పం చేశాను. 10,116 రూపాయలు నా చేస్తులతో నేను ఇస్తాను. ఇక్కడ ఒక చెట్టు వేస్తే మన గ్రామస్తులందరూ కూడా సహకరిస్తే వరంగల్లో ఒక చెట్టు అయిపోయింది, అక్కడ పీఠం పెట్టేశాము. 50 మంది మందబాయిల చెట్టు అయిపోయింది, 50 అక్కడే వేస్తున్నారు. మరి సంగనేశ్వరము, దిండి అలాంటి వసతులన్నీ ఉన్న స్వాములు ఇంతమంది వచ్చారే, మేము ఇంత ఇస్తాం అని వచ్చేయడు. మళ్ళీ నేను ఇక్కడే
ఆ పేటను ఆ ఇల్లు మహాన్ తల్లి కట్టెళ్ళింది. ఆ ఇల్లు కాకుండా ముందర తీసుకెళ్ళి అక్కడ పెట్టి 3వ సంవత్సరం ఇక్కడ పెట్టా. 4వ సంవత్సరం ఇక్కడ కట్టేసి ఇక్కడ తూర్పు ముఖే పీఠం సన్నిధో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సన్నిధో అని నేను చెప్పుకునే అవకాశము మన గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇస్తారని మీ అందరినీ కోరుకుంటున్నా. స్వామి మరొక మనవండి, ఈ గుళ్ళు కార్యక్రమాన్ని పేరు రాసుకోండి. ఏంటి స్వామి నువ్వు ఇట్లా పేరు చెప్పు. మరి ఇంకుల బలరామకృష్ణ గారు 10,116 రూపాయలు ఇక్కడ 20 ఏళ్ళు వచ్చేసినాయి. అందువల్ల ఈ అమౌంట్ వచ్చేటికి 4 దిమ్మల 5 దిమ్మల 6 దిమ్మల 8 దిమ్మల అనేది పోల్చులు పోసేసి దిమ్మలో స్ట్రాంగ్ గా సెట్ చేసుకుందాం. తర్వాత అంతస్తు వేసుకుందాం, 2 అంతస్తులు వేసుకోవచ్చు. అయ్యప్ప పెడతాడు. మీరందరూ మన ఇక్కడ భోజనం చేయాలి. ఇక్కడ వచ్చి అందరూ కూడా అదొద్దా కార్తీక మాసం వచ్చిందంటే స్వాములందరూ కూడా ఇక్కడే భోజనం చేయాలన్నమాట. మరి ఇంకెవరైనా ఉన్నా కూడా ఈ రమణకి కమిటీ వారికి సంబంధించి ఇంకెవరు వెంకట గోపీకృష్ణ గారు 716 రూపాయలు పుస్తకం పట్టుకొస్తారు, రాసుకో. స్వామి శరణ స్వామి. ఇంకో క్షమించాలి, ఒక్క వ్యక్తిని మర్చిపోయాం స్వామి. ఇంత అద్భుతంగా గుళ్ళు ఏర్పాటు చేసిన వ్యక్తిని అసలు మర్చిపోయాం. ఆ స్వామి రాస్వామి మన కోసూరుపాలెం వాస్తవ్యులు కోసూరు శివనారాయణ స్వామి గురుస్వామి 9వ పడి కోసూరు శివనారాయణ గురుస్వామి వారు, స్వామి శరణ స్వామి. మేమంతా కూడా కావిడి యాత్రలో ఉంటే పొద్దున్నే 5ంటికి స్టార్ట్ చేశాడు స్వామి. వేరే ఎవరు కూడా లేరు. మన వరిగుటి నాగరాజ స్వామి వారు ఒక్కళ్ళే ఉన్నారు, శివనాగరాజ స్వామి. వీళ్ళిద్దరి సహకారంతోనే ఆ గుళ్ళకు సంబంధించిన ఖర్చు మొత్తం కూడా మన శివనారాయణ స్వామి వారిదే. కాబట్టి ఈ స్వామిని కూడా ఒకసారి అభినందించాలి స్వామి. స్వామి శరణ స్వామి సద్ది కూడా తీసుకోలేదు స్వామి. ఈ రోజు సద్ది కూడా స్వామి తీసుకోలే, పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్ల. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఆ మండపాల ఖర్చు మొత్తం ఆశ ఉంది. పూజ ఖర్చు, టీకాల ఖర్చు బిటానీ స్వామి. అందరూ ఇళ్ళు వేసుకున్నారు స్వామి. మండపాల అక్కడికి వెళ్ళి అయ్యప్ప దగ్గర రాజ పూజ
పాదం ఎల్లారమ్మవే అసలు పాదం అకాలమ్మవే అసలు పాదం ఎల్లారమ్మవే అసలు పాదం అకాలమ్మవే అసలు పాదం ఎల్లారమ్మవే అసలు పాదం అకాలమ్మవే అసలు పాదం ఎల్లారమ్మవే విజయవాడలో వెలసిన తల్లి అమ్మా రాజపూజలు అందుకో దేవి రాజపూజలు అందుకో దేవి దుర్గమ్మ మా రాజపూజలు అందుకో దేవి దుర్గమ్మ 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 జై బోలో దుర్గా భవాని మాతకు రమ్మ తల్లికి రమ్మ తల్లికి జై బోలో రామభక్త హనుమాన్ కి పవన సుత వీర హనుమాన్ కి అభయంజనేయ స్వామి వారికి ఇక్కడ షెడ్డు నిర్మాణానికి మరొక దాత నేను ఇంత మంది ముందుకు వచ్చారు. ఎక్కడి రామాంజనేయుల స్వామి వారు చిన్నాయి స్వామి ఉంటాం 1116. ఆ స్వామి వారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొప్ప హరిహర సుబ్ర అయ్యప్ప స్వామి గొప్ప ఎవరెల్లా కలగాలని కోరుచున్నాం. ఓం నమ శివాయ. స్వామి స్వామి శరణమయ్యప్ప ఓ హనుమంత. స్వామి స్టార్ట్ ఓ హనుమంత. హనుమంత
నెగ్గెత్తినావు సంజయుడు మొదలినావు సంజయుడు నెగ్గెత్తినావు ప్రాణముగా పాడినావు శ్రీరాముని మనసుని దోచావు ప్రాణముగా పాడినావు శ్రీరాముని మనసును దోచావు హరే కృష్ణ హరే రఘు రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రఘు రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రఘు రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రఘు రామ హరే కృష్ణ హరే జై బోలో రామభద్ర హనుమాన్ की जय पवन सुत वीर हनुमान की जय जीवराय प्रभु की जय अभयांजनेय स्वामी वारी की जय ओम श्री स्वामी మరొక భక్తుడు ముందుకు వచ్చాడు స్వామి. ఎక్కడి రత్తయ్య గారు, ఎక్కడి 1016 స్వామి శరణమయ్యప్ప. వారికి వారి కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమార్ హరిపుత్ర అయ్యప్ప స్వామి వారికి ఎలా కలగాలని కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఎవరికి ఎవరైనా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా